ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు. ఈ పేరు మీలో చాలామందికి తెలిసుండకపోవచ్చు. 1950 దశాబ్దంలోని తెలుగు తమిళ సినిమాల పరిజ్ఞానం ఉన్నవాళ్లకి పక్షిరాజా బ్యానర్ తప్పక తెలిసుంటుంది. ఆ పక్షిరాజా బ్యానర్లో నిర్మాణమైన చిత్రాల నిర్మాత, కొన్నింటికి దర్శకుడు ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు. ఆయన జీవనరేఖలు ఈనాటి టాక్షోలో అంశం. ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారి గురించి కార్యక్రమం చేయడానికి కారణం 1937, 1963 సుమారుగా ఆ 25 సంవత్సరాల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి, ఎన్నో ప్రయోగాలు చేసి, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు పటిష్టమైన పునాదులు వేసిన వాళ్లల్లో తప్పక పేర్కొనదగిన నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధిపతి, వ్యాపారవేత్త ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారు. మన కార్యక్రమాల్లో 4-5 సార్లు ఈ శ్రీరాములు నాయుడు గారి ప్రసక్తి వచ్చింది. ఎంజీఆర్ కార్యక్రమ పరంపరలోనూ, కరుణానిధి గారి గురించిన కార్యక్రమ పరంపరలోనూ, హత్యానేరంలో జైలుకెళ్లడంతో ఆకాశం నుంచి పాతాళానికి జారిన అలనాటి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించిన ఎపిసోడ్లోనూ, ఇటీవలే ప్రసారం చేసిన రాజా శాండో కార్యక్రమంలోనూ ఈ పక్షిరాజా శ్రీరాములు నాయుడు గారి ప్రస్తావన వచ్చింది. ఆయా కార్యక్రమాల గురించిన సమాచారం సేకరిస్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ శ్రీరాములు నాయుడు గారి గురించి చదివినప్పుడు ఆసక్తికరమైన ప్రముఖుడు అనిపించింది. నాకనిపించడమే కాదు, నిజంగా కూడా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఖచ్చితంగా ప్రముఖమైన వ్యక్తి ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారు. అందుకే ఈరోజు ఈ ఎపిసోడ్ పక్షిరాజా బ్యానర్ గురించి, ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారి గురించి. ఈయన ప్రత్యేకతని అర్థం చేసుకోవడానికి మనం 80-90 సంవత్సరాల క్రిందటి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ గురించిన నేపథ్యం తెలుసుకోవాలండి. క్లుప్తంగా చెప్తాను. దక్షిణ భారతదేశంలో టాకీలు మొదలైన కొత్తలో 2-3 ఏళ్లపాటు తెలుగు తమిళ చిత్రాలన్నీ కూడా ఎక్కువగా కలకత్తాలోనూ, బొంబాయిలోనూ నిర్మాణమవుతూ ఉండేవి. 1934 ప్రాంతాల్లో బందర్ నుంచి వెళ్లిన మన తెలుగువాడు పివి దాసుగారు వేల్ పిక్చర్స్ పేరుతో స్టూడియోని స్థాపించి మొత్తం సినిమా నిర్మాణం మద్రాసులోనే జరగొచ్చు అని నిరూపించాడు. అక్కడ్నుంచి మద్రాసులో స్టూడియోలు ప్రారంభించే వారి సంఖ్య పెరిగింది అని చెప్పుకోవాలి. తరువాతి దశాబ్దాల్లో అత్యధిక తెలుగు తమిళ చిత్రాల కేంద్రస్థానంగా మద్రాసు స్థిరపడినప్పటికీ తొలి దశాబ్దాల్లో కొల్హాపూర్, కోయంబత్తూర్, సేలం ఈ నగరాల్లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలుగు తమిళ చిత్రాలు నిర్మాణమవుతూ ఉండేవి. ఆంధ్ర ప్రాంతంలో అయితే రాజమండ్రి, విశాఖపట్నాల్లో కూడా 1-2 చిత్రాల నిర్మాణం జరిగింది. కానీ అవి ఎక్కువ సంవత్సరాలు కొనసాగలేదు, తొందరలోనే మూతబడిపోయాయి. కొల్హాపూర్లో చిత్ర నిర్మాణం 1940 దశాబ్దం మొదటి సంవత్సరాల వరకు కొనసాగింది. సేలం, కోయంబత్తూర్లలో మాత్రం చిత్ర నిర్మాణం 25-30 సంవత్సరాలు మద్రాసులోని చిత్ర నిర్మాణ వేగాన్ని తట్టుకుని మరీ కొనసాగడం గమనించదగ్గ విశేషం. అదుగో అట్లా సేలంలో దశాబ్దాలపాటు చిత్ర నిర్మాణం కొనసాగడానికి మోడరన్ థియేటర్స్ టి.ఆర్. సుందరం కారణమైతే, కోయంబత్తూర్లో దశాబ్దాలపాటు చిత్ర నిర్మాణం కొనసాగడానికి కారణం ఇదిగో ఈరోజు మనం విశేషాలు తెలుసుకోబోతున్న ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు. ఆయన్ని కోయంబత్తూర్ మూవీ మొగల్ అని కూడా అంటారండి. మొదటి 2 దశాబ్దాల్లో అంటే 1930, 1940లలో ఎక్కువ శాతం సినిమాలు స్టూడియో యాజమాన్యాలే నిర్మిస్తూ ఉండేవి. కడారు నాగభూషణం, కన్నాంబగారి లాంటి కొద్దిమంది నిర్మాతలు తప్ప. ఆ ప్రకారంగానే సేలంలో టి.ఆర్. సుందరం గారు తన స్టూడియోలో సినిమా నిర్మాణాన్ని ఒక ఫ్యాక్టరీలాగా కొనసాగిస్తే, కోయంబత్తూర్లో ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారు భాగస్వాములతో కలిసి సినీ నిర్మాణాన్ని
ఒక ఫ్యాక్టరీలాగా ముందుకు తీసుకెళ్లారు. వ్యవహార శైలిలోనూ సినిమా నిర్మాణ విధానంలో కూడా మోడరన్ థియేటర్స్ సుందరంగారికి, పక్షిరాజా శ్రీరాములు నాయుడు గారికి చాలా పోలికలు కనిపిస్తాయి. టిఆర్ సుందరంగారి గురించి లోగడే పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను కదా. ఆయనలాగే శ్రీరాములు నాయుడు గారు కూడా క్రమశిక్షణ, నిరంతర శ్రమ పెట్టుబడిగా సినిమా నిర్మాణాన్ని కొనసాగించారు. సుందరంగారిలాగే నటీనటులు ఎంత పెద్దవాళ్లైనా కాని శ్రీరాములు నాయుడు గారి షరతులకు లోబడి పనిచేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారి సినీ జీవితంలోని హైలైట్స్ కొన్నింటిని బుల్లెట్ పాయింట్స్ లాగా తెలుసుకుందాం. తెలుగు సినిమాల పరంగా పక్షిరాజా బ్యానర్ అనగానే గుర్తొచ్చే సినిమాలు చిత్తూరు నాగయ్య గారి బీదలపాట్లు, ఎన్టీఆర్ అగ్గిరాముడు, విమల, ఇంకా చాలా సినిమాల విశేషాలు సమగ్ర కథనంలో చెప్తాను. దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే 3 సినిమా స్టూడియోల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి, వాటిల్లో భాగస్వామి శ్రీరాములు నాయుడు గారు. అవి 1937లో ప్రారంభమైన కోయంబత్తూర్లోని సెంట్రల్ స్టూడియో, దాని తర్వాత 1945లో అక్కడే అంటే కోయంబత్తూర్లోనే ప్రారంభమైన పక్షిరాజా స్టూడియోస్, 1968లో బెంగుళూరులోని చాముండేశ్వరి స్టూడియో. ఈ 3 స్టూడియోల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీరాములు నాయుడు. 25 సంవత్సరాల సినీ జీవితంలో శ్రీరాములు నాయుడు గారు సుమారుగా 15 పైగా సినిమాలకు నిర్మాత అయితే, మరో 15 సినిమాలకు దర్శక నిర్మాత. అంటే మొత్తం మీద సుమారుగా 30 సినిమాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మాణమయ్యాయన్నమాట. ఆ సినిమాల్లోని హైలైట్స్ ఏమిటంటే, కెవి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుని కథకు మూలమైన తమిళ చిత్రం జగదల ప్రతాపన్కు దర్శకుడు శ్రీరాములు నాయుడు గారు. ఒకే కథను 6 భాషల్లో నిర్మించి అన్ని చోట్లా ఘన విజయం సాధించిన రికార్డు శ్రీరాములు నాయుడు గారిదే. అదే తమిళంలో మలైకల్లన్, తెలుగులో అగ్గిరాముడు, హిందీలో అజాద్, ఇంకా మిగతా భాషల్లో కూడా. తొలిసారిగా దిలీప్ కుమార్, మీనా కుమారి లాంటి అగ్ర హిందీ తారాగణాన్ని కోయంబత్తూర్కు రప్పించి మొత్తం హిందీ చిత్రాన్ని కోయంబత్తూర్లోనే నిర్మించిన మొట్టమొదటి దర్శక నిర్మాత శ్రీరాములు నాయుడు గారు. మొదటి 2 సినిమాల విజయం తర్వాత మరొక విజయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఎంజీఆర్కి మొట్టమొదటి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చింది మలైకల్లంతో శ్రీరాములు నాయుడు గారే. ఎంజీఆర్, భానుమతిల కాంబినేషన్ని ప్రారంభించింది కూడా శ్రీరాములు నాయుడు గారే, అది కూడా మలైకల్లన్ సినిమాతోనే. మొట్టమొదటిసారి తమిళ సినిమాకి జాతీయ స్థాయిలో రజత పతకం తెచ్చిపెట్టింది శ్రీరాములు నాయుడు గారే, అది కూడా మలైకల్లంతోనే. ఎన్టీఆర్కి అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది అగ్గిరాముడులో నాజర్ బృందం బుర్రకథ విన్నాక. ఆ సినిమాలో ఆ బుర్రకథని చొప్పించింది శ్రీరాములు నాయుడు గారే. ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి 3 ముఖ్యమంత్రులతో సినిమాలు నిర్మించిన అతి కొద్ది మంది నిర్మాతల్లో ఒకరు పక్షిరాజా స్టూడియోస్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు. తాను సినిమా తీసిన హీరో ఎంకే త్యాగరాజ భాగవతార్ మీద మోపబడిన హత్యానేరం కేసులో ఆయనతో పాటు 6 నెలలపాటు జైలుకెళ్లిన సంఘటన కూడా శ్రీరాములు నాయుడు గారి జీవితంలో జరిగింది. తొలి రోజుల తమిళ సినిమా సూపర్ రైటర్ ఇళంగోవన్, సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి లాంటి కళాకారులకు అత్యధిక అవకాశాలు కల్పించిన దర్శక నిర్మాత ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు. మొట్టమొదటిసారిగా అయ్యప్పస్వామి జీవితం ఆధారంగా చలనచిత్రం నిర్మించింది కూడా శ్రీరాములు నాయుడు గారే. కరుణానిధి, ఆయన మేనల్లుడు మురసోలి మారన్ ఇద్దరితోనూ తన సినిమాలకు మాటలు వ్రాయించుకున్నది శ్రీరాములు నాయుడు గారే. ఇవండి పక్షిరాజా బ్యానర్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారి సినీ జీవితంలోని కొన్ని హైలైట్స్.
ఇప్పటికీ శ్రీరాములు నాయుడు గారి గురించి శ్రోతలకు ఒక అంచనా వచ్చుంటుందనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ సమాచారాన్ని ఎక్కడ్నుంచి సేకరించానో చెప్తాను. దురదృష్టవశాత్తు ఏ సినిమా చరిత్రకారుడు ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారి గురించి సమగ్రంగా ఎక్కడా వ్రాయలేదు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా లాంటి ప్రామాణిక పుస్తకాల్లో కూడా శ్రీరాములు నాయుడు గారి ప్రసక్తి లేకపోవడం విచిత్రం. నేను ఎక్కువగా రాండార్గై వ్రాసిన వ్యాసాల మీద ఆధారపడ్డాను. శ్రీరాములు నాయుడు గారి అబ్బాయి కోయంబత్తూర్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీహరి 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని విశేషాలు లభించాయి. కొంతమంది ఔత్సాహికులు కోయంబత్తూరు ప్రముఖుల గురించి వ్రాసిన వ్యాసాల్లో శ్రీరాములు నాయుడు గారి గురించిన కొంత సమాచారం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల గురించిన వ్యాసాల్లోనూ, త్యాగరాజ భాగవతార్ గురించిన వ్యాసాల్లోనూ మరికొన్ని విశేషాలున్నాయి. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు శ్రీరాములు నాయుడు గారి జీవిత విశేషాల్లోకి వెళదాం. ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, సుబ్బరాయులు మునుస్వామి శ్రీరాములు నాయుడు. మునుస్వామి వాళ్ల నాన్నగారి పేరు, సుబ్బరాయులు వాళ్ల తాతగారి పేరు. తాత తండ్రి ఇద్దరు పేర్లు మొదట్లో ఉంచుకోవడం అప్పటి ఆచారమేమో మరి. మునిస్వామి నాయుడు అంటే శ్రీరాములు నాయుడు గారి నాన్నగారు అప్పట్లో సౌత్ ఇండియన్ రైల్వేస్లో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తుండేవాళ్లు. ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ రైల్వే ఎస్ఐఆర్ అనేది ప్రైవేటు కంపెనీ. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు కూడా ట్రేడ్ అవుతూ ఉండేవి. 1900 మొదట్లో ఎస్ఐఆర్ కేంద్రస్థానం తమిళ ప్రాంతంలోని ట్రిచి. మునుస్వామి నాయుడు అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఆయన అక్కడ పనిచేస్తుండగానే ఇద్దరు ఆడపిల్లల తర్వాత శ్రీరాములు నాయుడు, ఈనాటి మన టాక్ షో ప్రముఖుడు, 1910లో జన్మించాడు. మునుస్వామి నాయుడు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక కుటుంబాన్ని కోయంబత్తూర్కి మార్చారు. కోయంబత్తూర్ రాగానే ఖాళీగా కూర్చోకుండా బేకరీ వ్యాపారం మొదలుపెట్టారు 1932లో. డావీ అండ్ కంపెనీ అని ఆంగ్లేయుల కంపెనీ చాలా పేరున్న సంస్థ ఆ రోజుల్లో. వాళ్లకి కోయంబత్తూర్లో హోటల్ డావీ అని ఒక పెద్ద హోటల్ ఉండేది. ఆ హోటల్ ఆవరణలోనే మునిస్వామి నాయుడు తన బేకరీ మొదలుపెట్టారు. ఆ రోజుల్లో బన్లు, బ్రెడ్లు ఎక్కువగా జ్వరం వచ్చిన వాళ్లకి ఆహారంగా ఇస్తుండేవాళ్లు. అందుకే బేకరీ వ్యాపారం అనేది అంత లాభదాయకంగా ఉండేది కాదు. బేకరీకి వెళ్లేవాళ్లు అంటే జ్వరం వచ్చినవాళ్లు లేదా అప్పుడే జ్వరం తగ్గినవాళ్లు అన్న భావన ఉండేది ప్రజల్లో. అలాంటి పరిస్థితుల్లో బేకరీ మొదలుపెట్టి దాన్ని లాభాల బాట పట్టించిన వ్యాపారవేత్త మునిస్వామి నాయుడు. శ్రీరాములు నాయుడు చదువుకునే రోజుల్నుంచి రోజు బేకరీకి వెళ్లి దాని నిర్వహణనంతటినీ గమనిస్తూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరను, నాక్కూడా వ్యాపారం చెయ్యాలని ఉంది అని తండ్రి నిర్వహిస్తున్న బేకరీలో చేరాడు. బేకరీలో అన్ని పనులు నేర్చుకుని స్వయంగా బేకింగ్ కూడా చేసేవాడు. ఆయన చేసిన బ్రెడ్లు ప్రత్యేక రుచితోటి ఉంటాయి అన్న పేరొచ్చింది. కొన్ని రోజులకి బేకరీకి వచ్చిన కస్టమర్లు శ్రీరాములు నాయుడు గారు బేక్ చేసిన బ్రెడ్స్ కావాలి అని ప్రత్యేకంగా అడిగి కొనుక్కెళ్తుండేవాళ్లు. శ్రీరాములు నాయుడు చేరాక బేకరీ బాగా పుంజుకుని దాన్ని విస్తరించాల్సొచ్చింది. అప్పుడు అవసరమైన వడ్రంగం పనులు కూడా శ్రీరాములు నాయుడు గారే చేస్తుండేవాడు. వ్యాపారం అభివృద్ధి చెయ్యడానికి ఏ పని చెయ్యడమూ కూడా చిన్నతనంగా భావించేవాడు కాదు. తను క్రమశిక్షణతో కష్టపడేవాడు. షాపులో పనిచేసేవాళ్లను కూడా అలాగే క్రమశిక్షణలో పెట్టేవాడు. సోమరితనం అంటే గిట్టేది కాదు. ఇంటికొచ్చిన బంధువుల పిల్లల్ని కూడా షాపుకు తీసుకొచ్చి అక్కడ పనులు నేర్పుతుండేవాడు. వ్యాపారం అనేది లాభాలు సంపాదించడానికే తప్ప కాలక్షేపానికో విలాసాల కోసమో కాదు అని నమ్మేవాడు. ఇదిగో ఇలాంటి వ్యవహారిక శైలి వల్లనే తరువాతి దశాబ్దాల్లో శ్రీరాములు నాయుడు గారు
విజయవంతమైన నిర్మాత అయ్యారు, దర్శకుడు అయ్యారు. శ్రీరాములు నాయుడుకు అంత చిన్నతనం నుంచే ఇంకొక అలవాటు కూడా ఉండేది. సొసైటీలో పెద్ద పెద్ద వాళ్లతోటి పరిచయాలు పెంచుకోవడం. కోయంబత్తూరులోని కాస్మోపాలిటన్ క్లబ్ సభ్యుల్లో అతి పిన్న వయస్కుడు ఆ రోజుల్లో శ్రీరాములు నాయుడు గారు. పెద్ద పెద్ద వాళ్ల పరిచయాలతోటి వ్యాపార విస్తరణ కోసం ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడూ శ్రీరాములు నాయుడు. అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న టాకీ సినిమాలు శ్రీరాములు నాయుడిని ఆకర్షించాయి. ఇక్కడ 1930 ప్రాంతాలకు కోయంబత్తూరులో సినిమా రంగం పరిస్థితి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. కోయంబత్తూర్కి సినిమాలను పరిచయం చేసిన వ్యక్తి సామికన్ను విన్సెంట్. ఈయన్ని తెలుగువాడు రఘుపతి వెంకయ్య గారితో పోల్చవచ్చు. ఈ విన్సెంట్ అనే ఆయన రైల్వేలో క్లర్కుగా పనిచేస్తుండేవాడు. ఫ్రాన్స్ నుంచి సినిమాలను తీసుకొచ్చి ప్రదర్శించే వాళ్లతోటి పరిచయం ఏర్పడింది సామికన్ను విన్సెంట్కి. అలాంటి ఒక ఫ్రెంచ్ దేశస్థుడు సినిమా ప్రదర్శన సామాగ్రిని అమ్మేస్తుంటే వాటిని కొని కోయంబత్తూర్లో టూరింగ్ టాకీసులు మొదలుపెట్టాడు విన్సెంట్. 1914లోనే కోయంబత్తూర్లో సెమీ పర్మినెంట్ థియేటర్ కూడా కట్టాడాయన. అలాగా సినిమా రంగంతో పరిచయమున్న సామికన్ను విన్సెంట్ టాకీలు ప్రారంభం కాగానే దాన్లోకి ప్రవేశించాడు. 1933లో కలకత్తా వెళ్లి వల్లీ తిరుమానం అనే తమిళ టాకీ సినిమా తీశాడు. అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అసలు కోయంబత్తూరే ప్రధాన వ్యాపార వాణిజ్య కేంద్రం కదా. ఈ సామికన్ను విన్సెంట్ సాధించిన టాకీ చిత్ర నిర్మాణ విజయం కోయంబత్తూర్లోని వ్యాపారవేత్తల్ని ఆకర్షించింది. ఆర్కే రామకృష్ణ చెట్టియార్ అనే వ్యాపారవేత్త సినిమా నిర్మాణంలోకి దిగుదాము అనుకుని సామికన్ను విన్సెంట్ని సంప్రదించాడు. ఎందుకంటే అప్పటికే విన్సెంట్కి సినిమా నిర్మాణంలో అనుభవం ఉంది కాబట్టి. కలకత్తానో బొంబాయో వెళ్లి సినిమాలు తీయడం కంటే మనమే కోయంబత్తూర్లో సొంతంగా స్టూడియో ప్రారంభిస్తే బావుంటుంది అనుకున్నారు వాళ్ళిద్దరూ. వాళ్లకి కాస్మోపాలిటన్ క్లబ్లో పరిచయమైన శ్రీరాములు నాయుడు కూడా తను భాగస్వామిగా ఉంటాను అన్నాడు. అలా వాళ్ల ముగ్గురి భాగస్వామ్యంలో కోయంబత్తూర్లో 1937 ప్రాంతాల్లో సెంట్రల్ స్టూడియోస్ మొదలయ్యింది. సరిగ్గా దానికి ముందే సేలంలో మోడరన్ థియేటర్స్ కూడా మొదలయింది. ఆ విధంగా సెంట్రల్ స్టూడియోస్ ప్రారంభించడంలో కీలకమైన పాత్ర పోషించాడు ఎస్ఎం శ్రీరాములు నాయుడు. అప్పటికీ వాళ్ల నాన్నగారు వేరువేరు వ్యాపారాల్లో ప్రవేశించి బాగా సంపాదించారు. శ్రీరాములు నాయుడు కూడా ఒకవైపు సెంట్రల్ స్టూడియో, ఇంకొక వైపు తండ్రి వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉండేవాడు. సెంట్రల్ స్టూడియోస్ బ్యానర్లో వాళ్ల తొలి ప్రయత్నమే ద్విభాషా చిత్రంగా తీశారు. తమిళం, తెలుగు 2 భాషల్లోనూ ఒకటే పేరు, తుకారాం. తమిళ వర్షన్లో ప్రధాన పాత్ర పోషించింది అప్పటి ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్. తెలుగులో ప్రధాన పాత్ర పోషించింది సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. తమిళంలో దర్శకుడు బిఎన్ రావు, తెలుగులో దర్శకుడు ఎంఎల్ టాండన్. సెంట్రల్ స్టూడియోస్ చేసిన తొలి ప్రయత్నం బ్రహ్మాండమైన విజయం సాధించలేదు, కానీ నష్టాలు రాకుండా బయటపడ్డారు. పర్వాలేదు, స్టూడియో కొనసాగించవచ్చు అన్న భరోసా కలిగింది. ఈ సినిమా సమయంలో శ్రీరాములు గారిదంతా పర్యవేక్షకుడు, పరిశీలకుడు పాత్ర మాత్రమే. తన సొంత బేకరీ వ్యాపారంలో బేక్ చేయడం ఎలా నేర్చుకున్నాడో, తుకారాం నిర్మాణ సమయంలో కూడా నిర్మాణంలోని అన్ని విభాగాల్ని దగ్గరకు వెళ్లి పరిశీలిస్తుండేవాడు శ్రీరాములు నాయుడు. ఆ తర్వాత 3 సంవత్సరాల్లో సెంట్రల్ స్టూడియోస్ పతాకం మీద 4-5 సినిమాలు నిర్మాణమైతే ఆ స్టూడియోలోనే వేరే నిర్మాతల సినిమాలు ఒక 6 డజను వరకు తయారయ్యాయి. ఈ సినిమాలన్నింటికీ స్టూడియో భాగస్వామి హోదాలో శ్రీరాములు నాయుడు పరిశీలకుడిగా ఉన్నాడు. 1940లో సెంట్రల్ స్టూడియోస్ని ప్రారంభించిన భాగస్వాముల్లో ఒకరైన రామకృష్ణ చెట్టియార్ బయటకు వెళ్లిపోవడంతో ఆ స్థానంలో బి రంగస్వామి నాయుడు, బిఆర్ నాయుడు అనే కోయంబత్తూర్కే చెందిన పారిశ్రామికవేత్త భాగస్వామిగా చేరారు. ఆయన వచ్చిన దగ్గర్నుంచి
స్టూడియో నడిపే బాధ్యతలన్నీ శ్రీరాములు నాయుడికి అప్పగించి ఆయన్ని జనరల్ మేనేజర్గా చేశారు. శ్రీరాములు నాయుడు గారిలోని ఖచ్చితత్వం, వ్యాపార మెళకువలు చాలామంది ఇతర రంగాల్లోని వ్యాపారవేత్తల్ని దగ్గరచేశాయి. మద్రాసులో ఉండే కెఎస్ నారాయణ అయ్యంగార్ అనే ఆయనకి నారాయణ అండ్ కో అనే ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి సంబంధించిన కోయంబత్తూరులోని వ్యవహారాలన్నీ శ్రీరాములు నాయుడు గారు చక్కబెడుతూ ఉండేవాడు. ఇప్పుడు అంటే 1940లో శ్రీరాములు నాయుడు సెంట్రల్ స్టూడియోస్ జనరల్ మేనేజర్ అయ్యాడు అని తెలిసాక ఆ నారాయణ అయ్యంగార్ శ్రీరాములు నాయుడు గారికి ఒక ప్రతిపాదన చేశారు. నువ్వెలాగూ సెంట్రల్ స్టూడియోస్లో భాగస్వామి జనరల్ మేనేజర్గా ఉన్నావు కదా, మనిద్దరం కలిసి ఒక సినిమా నిర్మాణ సంస్థను కూడా మొదలు పెడదాం, ఆ బ్యానర్ మీద మీ స్టూడియోస్లోనే సినిమాలు నిర్మిద్దాం అని. అట్లా శ్రీరాములు నాయుడు, నారాయణ అయ్యంగార్ వాళ్ల ఇద్దరి భాగస్వామ్యంలో పక్షిరాజా ఫిలిమ్స్ అనే సినిమా నిర్మాణ సంస్థ అంటే బ్యానర్ మొదలయింది. ఆ బ్యానర్ మీద వచ్చిన మొట్టమొదటి చిత్రం 1941లో విడుదలైన తమిళ చిత్రం ఆర్యమాల. ఆ సినిమాలో హీరో అంతకు ముందు సంవత్సరమే ఉత్తమపుత్రన్ సినిమాతోటి తారాపథాన్ని చేరుకున్న పియు చిన్నప్పదేవర్. ఈ సినిమాకి దర్శకుడిగా శ్రీరాములు నాయుడు గారి పేరు లేదు, కాని నిజానికి ఆ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ శ్రీరాములు నాయుడే. ఎందుకంటే మద్రాసులో ఉండే భాగస్వామి నారాయణ అయ్యంగార్ ఎక్కువగా కోయంబత్తూరు వచ్చేవాడు కాదు. అందుచేత నిర్మాణ బాధ్యతలన్నీ శ్రీరాములు నాయుడు గారివే అయ్యాయి. కెమెరామ్యాన్ బొమ్మన్ ఇరానీతో కలిసి దర్శకత్వం కూడా తనే చేశాడు, కాని టైటిల్స్లో దర్శకుడిగా బొమ్మన్ ఇరానీ పేరే ఉంటుంది. పక్షిరాజా ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మాణమైన మొట్టమొదటి చిత్రం ఆర్యమాల ద్వారా చాలామందికి వెలుగు చూపించాడు శ్రీరాములు నాయుడు గారు. అంతవరకు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన ఎంఎస్ సరోజిని అనే నటిని కథానాయిక చేశారు. తన ల్యాబొరేటరీలో పనిచేయడానికి కృష్ణన్, పంచపకేశన్ అనే ఇద్దరు కుర్రాళ్లకు అవకాశమిచ్చాడు కూడా. వాళ్లే భవిష్యత్తులో విజయవంతమైన దర్శక జంట కృష్ణన్, పంజు అయ్యారు. ఆర్యమాల మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో నారాయణ అయ్యర్కి శ్రీరాములు నాయుడు సామర్థ్యం మీద ఇంకా నమ్మకం పెరిగింది. పక్షిరాజా ఫిలిమ్స్ బ్యానర్లోని రెండో సినిమాకి సెంట్రల్ స్టూడియో భాగస్వామ్యం కూడా కలిసింది. వాళ్ళిద్దరి సంయుక్త నిర్మాణంలో తయారైన తరువాతి చిత్రం 1943లో విడుదలైన శివకవి. ఈ సినిమా హీరో అప్పటికే తమిళ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ భాగవతార్, దర్శకుడిగా అప్పటికే 20 ఏళ్ల సినిమా అనుభవం ఉన్న రాజా శాండో. ఇటీవలే నేను ప్రసారం చేసిన రాజా శాండో ఎపిసోడ్లో కూడా ఈ సంఘటన గురించి చెప్పానండి. శివకవి సినిమా నిర్మాణం ప్రారంభమైన కొద్ది రోజుల్నుంచే శ్రీరాములు నాయుడికి దర్శకుడు రాజా శాండోకి మధ్య విభేదాలొచ్చాయి. అప్పటికే ఎంతో అనుభవం ఉన్న రాజా శాండోకి ప్రతి చిన్న విషయంలోనూ శ్రీరాములు నాయుడు కల్పించుకోవడం నచ్చలేదు. శ్రీరాములు నాయుడు చాలా గట్టి మనిషి అని తెలుసుకున్నాం కదా, అన్నీ తననుకున్నట్లు జరగాల్సిందే. సినిమా దాదాపు సగం నిర్మాణం అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి రాజా శాండో బయటకు వెళ్లిపోవాల్సొచ్చింది. ఇంకా శ్రీరాములు నాయుడు గారే శివకవి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. 1943 ఏప్రిల్ 10న విడుదలైన శివకవి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కేవలం తమిళ ప్రాంతంలోనే కాక మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళేతర ప్రాంతాల్లో కూడా అనూహ్యమైన వసూళ్లు సాధించింది. నెలల తరబడి ప్రేక్షకులు విరగబడి చూశారు. అప్పటికే సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ భాగవతార్ స్థానాన్ని మరికొన్ని మెట్లు పైకెక్కించిన చిత్రం అయ్యింది శివకవి. ఇట్లా ఆర్యమాల చిత్రానికి తెరవెనుక దర్శకుడుగాను, శివకవి చిత్రానికి ఆపద్ధర్మ దర్శకుడుగాను పనిచేసిన ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు పూర్తిస్థాయి దర్శకుడిగా పనిచేసిన మొట్టమొదటి చిత్రం 1944 ఏప్రిల్లో విడుదలైన
జగదల ప్రతాపన్. ఆర్యమాలలో హీరో హీరోయిన్లు పియు చిన్నప్పదేవర్, ఎంఎస్ సరోజిని వాళ్ళిద్దరే జగదల ప్రతాపంలో కూడా ప్రధాన పాత్రధారులు. తెలుగు నటీమణి ఎస్ వరలక్ష్మి గారు కూడా జగదల ప్రతాపంలో నటించారు. ఉపోద్ఘాతంలో చెప్పినట్లు ఆ తర్వాత 15 సంవత్సరాలకు కెవి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుని కథకు మూలం ఈ జగదల ప్రతాపన్ తమిళ చిత్రం. జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట గుర్తుంది కదా. ఎన్టీఆర్ వివిధ భంగిమల్లో పలు వాయిద్యాలతో ఒకే దృశ్యంలో కనిపిస్తారు. అలాంటి దృశ్యాన్ని 1944లోనే చిత్రీకరించి ఔరా అనిపించుకున్నారు దర్శకుడు శ్రీరాములు నాయుడు, సినిమాటోగ్రాఫర్ వి కృష్ణన్. ఈ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించి పక్షిరాజా ఫిలిమ్స్ బ్యానర్కి హ్యాట్రిక్ చిత్రం అయ్యింది. ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారికి తమిళ చలనచిత్ర పరిశ్రమలో అదృష్టజాతకుడు అన్న పేరు వచ్చింది. ఇలా గత 7 ఏళ్లుగా సినిమా స్టూడియోస్ నిర్వహణ, సినిమా నిర్మాణం, దర్శకత్వం విజయవంతంగా కొనసాగితే శ్రీరాములు నాయుడు గారికి జగదల ప్రతాపన్ ఘన విజయం తర్వాత ప్రతికూల పరిస్థితులు ఎదురవడం ప్రారంభమై మరొక 5-6 ఏళ్లు కొనసాగాయి. వాటికి మూలం 1944 డిసెంబర్లో ఎస్ఎం శ్రీరాములు నాయుడు గారు ఒక 6 నెలలపాటు జైలుకెళ్లాల్సి రావడం, అది కూడా హత్యానేరంలో. సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్తోనూ హాస్యనటుడు ఎన్ఎస్ కృష్ణన్తోనూ కలిసి మరి. ఆ కేసు అప్పటికీ ఇప్పటికీ దక్షిణ భారత చలనచిత్ర రంగంలో సంచలనమే. ఈ సంఘటన గురించి చాలా వివరాలు నేను ఎంకే త్యాగరాజ భాగవతార్ గారి గురించిన ఎపిసోడ్లో చెప్పాను. శ్రీరాములు నాయుడు గారి కోణంలో క్లుప్తంగా ఆ విశేషాలు ఇప్పుడు చెప్తాను. 1944లో అసలేం జరిగిందంటే, ఆ రోజుల్లో లక్ష్మీకాంతన్ అనే ఒక సినిమా జర్నలిస్టు సినిమా రంగంలో ఉన్నవాళ్ల మీద, సమాజంలో పెద్ద మనుషులు, వ్యాపారవేత్తల మీద పుకార్లు వ్రాసి వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తుండేవాడు. సహజంగానే ఆ లక్ష్మీకాంతన్ లక్ష్యం ఏమిటంటే పేరున్నటువంటి ప్రముఖులు. ఆ రోజుల్లో సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్, మరొక ప్రముఖ హాస్యనటుడు ఎన్ఎస్ కృష్ణన్, విజయవంతమైన వ్యాపారవేత్త ఎస్ఎం శ్రీరాములు నాయుడు, వీళ్లందరూ ఆ లక్ష్మీకాంతన్ హిట్ లిస్టులో చేరారు. నేను రాబోయే సంచికలో ఫలానా వార్త వ్రాస్తున్నాను, మీరు డబ్బులిస్తే ఆపుతాను అని బేరసారాలు చేస్తుండేవాడు. ఒకసారి ఇలాంటి బ్లాక్మెయిల్కు లొంగితే ఇంక దీనికి హద్దులుండవు అని భావించిన వాళ్లు ముగ్గురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణలో తేలిందేంటంటే, అసలు ఆ లక్ష్మీకాంతన్ బ్లాక్మెయిలింగ్ జర్నలిస్టు నడుపుతున్నటువంటి సినిమా తూదు అనే పత్రికకు లైసెన్సే లేదు అని. వెంటనే ఆ పత్రికను మూసేయించేశారు ప్రభుత్వం వాళ్లు. ఇదంతా 1943లోనే జరిగింది. ఒకసారి అలవాటు పడిన నేరస్థుడు తన నేర ప్రవృత్తిని మార్చుకోలేనట్లు లక్ష్మీకాంతన్ 1944లో హిందూ నేషన్ అనే పత్రికను కొని మళ్లీ అదే బ్లాక్మెయిలింగ్ విధానాలకు తెరలేపాడు. శ్రీరాములు నాయుడికి, ఎంకే త్యాగరాజ భాగవతార్కి, ఎన్ఎస్ కృష్ణన్కి నిద్ర లేకుండా చేశాడు. ఆ పరిస్థితులు అలా కొనసాగుతూ ఉండగా 1944 నవంబర్ మొదట్లో లక్ష్మీకాంతన్ని పట్టపగలు మద్రాసు నడిబొడ్డున ఎవరో కత్తితో పొడిచారు. ఆ మర్నాడే అతడు ఆసుపత్రిలో చనిపోయాడు. ఎవరిమీద అనుమానం ఉంది అని అతడు స్పష్టంగా చెప్పలేదు. ఇంకా పోలీసుల పరిశోధనలో లక్ష్మీకాంతన్కి చాలామంది శత్రువులు ఉన్నారు అని తేలింది. అనుమానితుల్ని ఒక 5-6 అరెస్టు చేశారు. వాళ్లల్లో లక్ష్మీకాంతన్ ఇంటిని ఆక్రమించి ఖాళీ చెయ్యను అంటున్నటువంటి వ్యక్తి, వాళ్ల వీధిలోని ఒక కిరాణా కొట్టు యజమాని, ఇలాంటి వాళ్లతో పాటు సినిమా స్టంట్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఆ స్టంట్ మాస్టర్ చెప్పిన ఆధారాల్ని బట్టి లక్ష్మీకాంతన్ బ్లాక్ మెయిలింగ్కి విసిగిపోయిన శ్రీరాములు నాయుడు, ఎంకేటి, ఎన్ఎస్ కృష్ణన్ వీళ్లను కూడా అనుమానితుల జాబితాలో చేర్చి 1944 డిసెంబర్లో అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ఆ రోజుల్లో అది సంచలనాలకే సంచలనం. శ్రీరాములు నాయుడు, ఎంకేటి, ఎన్ఎస్ కృష్ణన్ ముగ్గురూ సెలబ్రిటీలే. ముగ్గురు మీద కొన్ని లక్షల, బహుశా కొన్ని కోట్ల సినిమా వ్యాపారం ఆధారపడి ఉంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. హేమాహేమీలైన లాయర్లందరూ రంగంలోకి దిగారు. ప్రాథమిక విచారణ 5 నెలలు కొనసాగింది. దాంట్లో శ్రీరాములు నాయుడు ఆ హత్య జరిగిన సమయంలో మద్రాసులోనే లేడు అని రుజువవడంతోటి 1945 ఏప్రిల్లో ఆయన్ను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హాస్యనటుడు ఎన్ఎస్కీని విడుదల చేసినా సూపర్ స్టార్ ఎంకేటీ మాత్రం ఇంకొక 2 ఏళ్లు 1947 ఏప్రిల్ దాకా జైల్లోనే ఉండాల్సి రావడం, విడుదలయ్యాక ఆయన జాతకం తారుమారవడం, అదంతా ఒక విషాదాంత కథ. అది నేను ఎంకేటీ ఎపిసోడ్లో చెప్పాను. దాన్నలా ఉంచేసి మనం మాట్లాడుకుంటున్న శ్రీరాములు నాయుడు గారి విషయానికొద్దాం. 1945 ఏప్రిల్లో నిర్దోషిగా జైలు నుంచి విడుదలై వచ్చిన కొద్ది రోజులకే సెంట్రల్ స్టూడియోస్లో ప్రధాన భాగస్వామి బి రంగస్వామి నాయుడు మరణించారు. అంతవరకు శ్రీరాములు నాయుడు గారికి పెద్ద మద్దతుదారు బిఆర్ నాయుడు. ఆయన లేకపోవడంతో తను కూడా సెంట్రల్ స్టూడియోస్ నుంచి బయటకు వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. పక్షిరాజా ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో ఆయన భాగస్వామి నారాయణ అయ్యంగార్ ఉన్నాడు కదా మద్రాసులో. ఆయనతో కలిసి శ్రీరాములు నాయుడు తమ చిత్ర నిర్మాణ సంస్థ పేరు మీదుగానే పక్షిరాజా స్టూడియోస్ని మొదలుపెట్టారు. అప్పటి వరకు కేవలం చిత్ర నిర్మాణ సంస్థ మాత్రమే. ఇప్పుడు అది స్టూడియో కూడా అయ్యింది. దాన్లో శ్రీరాములు నాయుడు, నారాయణ అయ్యంగార్లు ఇద్దరూ ప్రధాన భాగస్వాములు. నారాయణ అయ్యంగార్ ఎలాగూ మద్రాసులో ఉంటాడు కాబట్టి స్టూడియో నిర్వహణ బాధ్యత అంతా శ్రీరాములు నాయుడు గారిదే అయ్యింది. పక్షిరాజా స్టూడియోస్ స్థాపనతోటి కోయంబత్తూర్లో 2 ప్రధాన స్టూడియోలు వచ్చినట్లయింది. వాళ్ల బ్యానర్లో వాళ్లు సొంత సినిమాలు తీసుకోవడమే కాకుండా మద్రాసు నుంచి కూడా నిర్మాతలొచ్చి కోయంబత్తూర్లో ఈ 2 స్టూడియోల్లోనూ సినిమాలు తీస్తుండేవాళ్లు. కొత్తగా స్టూడియో ప్రారంభించాక పక్షిరాజా బ్యానర్లో శ్రీరాములు నాయుడు దర్శక నిర్మాతగా రూపొందించిన మొట్టమొదటి చిత్రం కణ్ణిక. బ్యానర్ పేరును కూడా పక్షిరాజా ఫిలిమ్స్ నుంచి పక్షిరాజా స్టూడియోస్ అని మార్చారు. టి.ఇ. వరదన్ అనే కొత్త నటుణ్ణి పరిచయం చేశారు శ్రీరాములు నాయుడు. అప్పుడప్పుడే సినిమారంగ ప్రవేశం చేసిన తిరువాన్కూర్ సోదరిమణులు లలితా పద్మినిలతో ఒక నృత్య సన్నివేశాన్ని కూడా పెట్టారు ఈ కణ్ణిక చిత్రంలో. హీరో గరుత్మంతుడి మీద కూర్చుని ఆకాశయానం చెయ్యడం లాంటి ట్రిక్స్ ఉన్నప్పటికీ ఈ జానపద చిత్రం విజయం సాధించలేదు. శ్రీరాములు నాయుడు గారికి తొలి పరాజయం ఎదురయ్యింది. 1947 నవంబర్లో ఈ కణ్ణిక విడుదలయ్యింది. దీని తర్వాత శ్రీరాములు నాయుడు గారు ఎలాగైనా విజయం సాధించాలి అనే పట్టుదలతో 1934 ప్రాంతాల్లో విడుదలై సంచలన విజయం సాధించిన ఎంకేటి నటించిన తొలి చిత్రం పవలక్కోడిని పునర్నిర్మిద్దాం అనుకున్నారు. అది మహాభారతంలోని కథ. అదే పేరుతోటి కణ్ణికలో ప్రధాన పాత్ర ధరించిన టి.ఇ. వరదన్ ప్రధాన పాత్రలోనూ, ఆనాటి తమిళ చిత్రరంగ డ్రీమ్ గర్ల్ టి.ఆర్. రాజకుమారి హీరోయిన్గానూ పవలక్కోడిని నిర్మించి 1949 ఏప్రిల్లో విడుదల చేశారు. అది కూడా ఘోరంగా దెబ్బతింది, నష్టాలను మిగిల్చింది. మరి వరుసగా నష్టాలు రావడం వల్లనో ఇతర కారణాల వల్లనో కాని పక్షిరాజా స్టూడియోస్లో భాగస్వామి అయిన నారాయణ అయ్యంగార్ బయటికెళ్లిపోయారు. ఇంకా పక్షిరాజా స్టూడియోస్ బాధ్యత అంతా శ్రీరాములు నాయుడు గారి మీదే పడింది. వరుసగా 2 సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టినా, స్టూడియో భారం తనొక్కడే మొయ్యాల్సొచ్చినా శ్రీరాములు నాయుడు గారు అదరలేదు, బెదరలేదు. మద్రాసులోని ఇండో కమర్షియల్ బ్యాంక్ యజమాని శంకరలింగ అయ్యర్ కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ఆ పెట్టుబడితో స్టూడియోస్ని ఆధునీకరించి ఎక్కువ మంది మద్రాసు నిర్మాతల్ని ఆకర్షించగలిగారు. ఆ స్టూడియోని ఎంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారంటే ఆ రోజుల్లోనే మద్రాసు నుంచి వచ్చే కళాకారులు, సాంకేతిక నిపుణులు నివాసముండడానికి 30 గదులు,
అటాచ్డ్ బాత్రూమ్స్తో కలిపి సిద్ధం చేశారు. ఆ రోజుల్లోనే 5 లక్షల రూపాయలు విలువ చేసే మిచెల్ కెమెరా కొన్నారు. ప్రొజెక్షన్ థియేటర్ కట్టారు. 4-5 ఫ్లోర్స్ ఏర్పాటు చేశారు. లోపలే కార్పెంటరీ, ఎలక్ట్రికల్ అన్ని విభాగాలు ఉండేవి. నటీనటుల కోసం ఒక బ్యూటీ పార్లర్ కూడా ఏర్పాటు చేయించారు. సొంత ఆర్కెస్ట్రాతో పాటు స్టూడియోలో చిన్న సైజు జూ అంటే జంతు ప్రదర్శనశాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోని జానపద పౌరాణిక చిత్రాలకు అవసరమైన జంతువులు, పక్షులు చాలా వరకు స్టూడియో లోపలే దొరికేవి. స్టూడియో తరఫున 15 కార్లుండేవి. మొత్తం స్టూడియో విభాగాలన్నింటినీ సమన్వయం చేయడానికి కొంతమందితోటి ప్రత్యేక సమన్వయ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు శ్రీరాములు గారు. వీటన్నింటి వల్ల స్టూడియో ఆదాయాన్ని పెంచగలిగారు శ్రీరాములు నాయుడు. కాని 2 సినిమాల పరాజయంతో తను కొంచెం విరామం తీసుకుని పక్షిరాజా స్టూడియోస్ తరఫున తరువాత నిర్మించిన చిత్రం ఇళై పడుం పాడుకి కె రామనాథ్ని దర్శకుడిగా నియమించారు. కె రామనాథ్ గారి గురించి కూడా నేను లోగడ సమగ్ర కార్యక్రమం ప్రసారం చేశాను. ఆ చిత్రమే తెలుగులో బీదల పాట్లు. రెండింటిలోనూ చిత్తూరు నాగయ్య గారే ప్రధాన పాత్రధారి. విక్టర్ హ్యూగో వ్రాసిన నవల లే మిజరబుల్స్కి అనుకరణ ఈ ఇళై పడుం పాడు అనే సినిమా. శ్రీరాములు నాయుడు గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని తెలుసుకున్నాం కదా. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఇందులో వి గోపాలకృష్ణన్ గోపి అనే యువ నటుడు ఒక ప్రధాన పాత్రలో నటించాడు. కథ ప్రకారం లలిత గోపిని ప్రేమిస్తుంటే గోపి పద్మినిని ప్రేమిస్తుంటాడు. ఒకరోజు ఈ గోపి, పద్మిని, లలిత వాళ్లమీద ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. అదే రోజు తన భార్యకు ఆరోగ్యం బాగుండకపోవడంతో దర్శకుడు కె రామనాథ్ షూటింగ్కి రాలేదు. డైరెక్టర్ రాలేదు కదా అని గోపి అనే నటుడు హోటల్కి వెళ్ళిపోయాడు. శ్రీరాములు నాయుడికి ఈ విషయం తెలిసింది. అదేమిటి, దర్శకుడు రాకపోతే పాట చిత్రీకరణ ఆగిపోతుందా? నేనున్నాను కదా, రాత్రి షిఫ్ట్ ఏర్పాటు చేసి అందర్నీ రమ్మనమని చెప్పండి, నేను షూట్ చేస్తాను అన్నారు. కాని ఆ గోపి అనే కుర్రాడు రాత్రి షిఫ్టులో పనిచేయడానికి ఒప్పుకోలేదు. నిజంగానే ఆ కుర్రాడికప్పుడు 18-19 సంవత్సరాల వయసు, ఇంకా కాలేజీకెళ్తున్నాడు, యువరక్తం. కాస్త తలబిరుసుగా సమాధానం చెప్పాడు. నాయుడు గారికి అరికాలిమంట నెత్తికెక్కింది. అసలు నువ్వు రానవసరం లేదు, మద్రాసు వెళ్ళిపో అని రాత్రికి రాత్రే అతణ్ణి మద్రాసుకు పంపించేశాడు. మరి ఈయన పాట ఎలా షూట్ చేశారు? లలిత, పద్మిని, రాగిణి వీళ్ల ముగ్గురులో చిన్న సోదరి అయిన రాగిణికి మగవేషం వేసి ఆమెను లాంగ్ షాట్లో చూపిస్తూ పాట చిత్రీకరణ పూర్తి చేసేశారు శ్రీరాములు నాయుడు. ఎవ్వరితోనైనా అంత కఠినంగానూ ఉండేవాడు, ఎక్కడా రాజీపడేవాడు కాదు. ఈ సినిమాలోనే దర్శకుడు కె రామనాథ్ ఒక సాంకేతిక అద్భుతం చేశారు. రాధా జయలక్ష్మి పాడిన విధియున్ విలైవాల్ అనే పాటని ఎక్కడా కట్స్ లేకుండా సింగిల్ షాట్లో చిత్రీకరించాడు. ఈ సినిమా 1950 దీపావళి రోజున మద్రాసులోని క్యాసినో థియేటర్లో విడుదలయ్యింది. ఆ థియేటర్ ప్రత్యేకత ఏంటంటే, అప్పటి వరకు కేవలం ఇంగ్లీషు సినిమాలకే పరిమితమైతే ఆ థియేటర్లో ప్రదర్శించబడిన మొట్టమొదటి తమిళ చిత్రం ఇళై పడుం పాడు. తెలుగు వర్షన్ బీదల పాట్లు కూడా 1-2 రోజులు అటూ ఇటూగా విడుదలయ్యింది. 2 భాషల్లోనూ చక్కటి విజయం సాధించి పక్షిరాజా స్టూడియోస్ పరువు నిలబెట్టింది. దీని తర్వాత మళ్లీ శ్రీరాములు నాయుడు గారు మెగాఫోన్ పట్టుకుని కాంచన అనే తమిళ మలయాళ ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు తన దర్శకత్వంలోనే. అదే పేరుతో తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. ఆనంద వికటన్ పత్రికలో సీరియల్గా వచ్చిన, జనాదరణ పొందిన కథే కాని సినిమాగా అనుకున్నంత విజయం సాధించలేదు. ఎందుకు తన దర్శకత్వంలోని సినిమాలు విజయవంతం కావటం లేదా అనే ఆలోచనలో పడ్డారు శ్రీరాములు నాయుడు. మళ్లీ ట్రాక్ మార్చుకుని తను నిర్మాతగా ఉండిపోయి ఆనాటి హిట్ సినిమాల దర్శకుడు ఏఎస్ఏ సామి దర్శకత్వంలో పొన్ని అనే తమిళ సినిమాను ప్రారంభించారు. అయితే మధ్యలో ఆ దర్శకుడికి ఏదో ఇబ్బంది రావడంతో
తెలుగువాడు సిఎస్ రావు గారు ఆ సినిమాని పూర్తి చేశారు. 1953 జూన్లో విడుదలైంది పొన్ని తమిళ సినిమా. దాని తెలుగు వర్షనే ఒక తల్లి పిల్లలు. అది కూడా 1953లోనే విడుదలైంది. కాని ఆ సినిమా కూడా సరిగా ఆడలేదు, నష్టాలనే మిగిల్చింది. కొద్దిగానైనా నష్టాలను పూడ్చుకుందాము అని బాదల్ అనే హిట్ హిందీ సినిమాని తమిళంలోకి డబ్బింగ్ చేశారు. అది అనుకున్నంత ఫలితాలనివ్వలేదు. ఇన్ని పరాజయాల తర్వాత పక్షిరాజా శ్రీరాములు నాయుడు గారిని ఈ రోజుకి గుర్తుపెట్టుకునేలాగా చేసిన చిత్రం మలై కల్లన్ 1954 జులై 22న విడుదలయ్యింది. అటో ఇటో తేల్చుకోవాలనుకున్నారేమో, తన దర్శకత్వంలోనే నిర్మించారు శ్రీరాములు నాయుడు. ఈ చిత్రం ఎంజీఆర్ నట జీవితంలో, పక్షిరాజా స్టూడియోస్ చరిత్రలో, శ్రీరాములు నాయుడు గారి సినీ జీవితంలో, దక్షిణ భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక మరపురాని మైలురాయి. ఎంజీఆర్ భానుమతిల కలయిక తమిళ ప్రేక్షకుల్ని ఉర్రూతలోగించింది. ఎస్ఎం సుబ్బయ్యనాయుడు స్వరపరిచిన పాటలు ఇప్పటికూడా సినీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. టిఎం సౌందర్రాజన్ ఎంజీఆర్కి మొట్టమొదటిసారిగా నేపథ్యగానం చేసింది ఈ మలై కల్లన్ సినిమాలోనే. తమిళంలో మలై కల్లన్, తెలుగులో అగ్గిరాముడు, హిందీలో అజాద్, మలయాళంలో తస్కవీరన్, కన్నడంలో బెట్టడకళ్ళ, సింహళంలో శూరసేన 6 భాషల్లోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగులో అయితే అగ్గిరాముడు 7 కేంద్రాల్లో శతదినోత్సవం, 2 కేంద్రాల్లో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఎన్టీఆర్ రాముడు సినిమాల పరంపరలో మొట్టమొదటిది ఈ అగ్గిరాముడు. ఇన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించడం అనే రికార్డు ఒక్క శ్రీరాములు నాయుడు గారికే దక్కింది. అంతకుముందు 9 సంవత్సరాలుగా వస్తున్న నష్టాలన్నింటినీ భర్తీ చేసి ఇంకా లాభాలు మిగిల్చింది మలై కల్లన్, అలాగే ఇతర భాషా చిత్రాలు కూడా. హిందీ సినిమా అజాద్ కోసం దిలీప్ కుమార్ని సంప్రదించడానికని బొంబాయి వెళ్ళినప్పుడు దిలీప్ కుమార్ ఆశ్చర్యపోయాడట. ఎవరి ఈయన, ఏమాత్రం పరిచయం లేకుండా సరాసరి వచ్చేసి సినిమాలో చెయ్యమని అడుగుతున్నాడు, పైగా షూటింగుకి కోయంబత్తూర్ రమ్మంటున్నాడు అని. ఏదైనా సాధించడమే తప్ప వెనక్కి తిరిగి రావడం తెలియని శ్రీరాములు నాయుడు గారు ఏం చేశారో ఏమోగాని ఒక్క పర్యటనలోనే దిలీప్ కుమార్, మీనాకుమారి ఇద్దరితోనూ కాంట్రాక్టులు సంతకాలు చేయించుకురాగలిగారు. ఆ అజాద్ సినిమా కూడా ఘన విజయం సాధించి అత్యద్భుతమైనటువంటి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల వల్ల వచ్చిన లాభాలతో మద్రాసులో ఆ రోజుల్లోనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా నిర్మించారట శ్రీరాములు నాయుడు గారు. ఈ విషయాన్ని వాళ్ళ అబ్బాయి ఇంటర్వ్యూలో చెప్పారు. దీని తర్వాత శ్రీరాములు నాయుడు గారు దర్శకత్వం చేసి నిర్మించిన చిత్రం తమిళంలో శివాజీ గణేశన్తో మరకతం, అదే తెలుగులో ఎన్టీఆర్తో విమల. తమిళ వర్షన్ 1959లోనూ, తెలుగు వర్షన్ 1960లోనూ విడుదలయ్యాయి. కథ క్రైమ్ థ్రిల్లరే కాని 2 భాషల చిత్రాల పేర్లు చాలా సాఫ్ట్గా కుటుంబగాథా చిత్రాలు అనిపించేలాగా ఉన్నాయి. మలై కల్లన్ చేసిన మ్యాజిక్ ముందు మరకతం తేలిపోయింది. అప్పటికి 25 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్న ఎస్ఎం శ్రీరాములు నాయుడు పక్షిరాజా పతాకం మీద తన దర్శకత్వంలోనే నిర్మించిన చిట్ట చివరి చిత్రం కళ్యాణిన్ కనవన్. శివాజీ గణేశన్, బి సరోజాదేవి, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రధారులు. 1963 సెప్టెంబర్లో విడుదలయ్యింది. ఇది కూడా సరిగా ఆడలేదు. అంటే మలై కల్లన్ తర్వాత ఆయన తీసిన 2 సినిమాలు పరాజయం పాలైనట్లే. అప్పటికే తమిళ సినిమా రంగంలో, తమిళ ప్రేక్షకుల్లో చాలా మార్పులొచ్చాయి. శ్రీరాములు నాయుడు గారి వయసు కూడా అప్పటికి ఎక్కువేం కాదు, 53 సంవత్సరాలే. ఎందుకనోగాని మారిన పరిస్థితుల్లో ముందుకి కొనసాగలేకపోయారు. 1963 తర్వాత పక్షిరాజా బ్యానర్లోనూ ఆయన దర్శకత్వంలో కూడా ఇంకా ఏ సినిమాని నిర్మించలేకపోయారు. 1968 ప్రాంతాల్లో పక్షిరాజా స్టూడియోస్ని కోయంబత్తూరులో మూసేసి అందులోని పరికరాలన్నింటినీ బెంగుళూరులోని చాముండేశ్వరి స్టూడియోస్కి మార్చి ఆ స్టూడియో నిర్వహణను చేపట్టారు శ్రీరాములు నాయుడు గారు. అప్పటికే ఆయన వయసు 58 సంవత్సరాలు. అక్కడికి మారాక కూడా ఏ సినిమా నిర్మాణమూ చేపట్టలేకపోయారు.
ఆ స్టూడియో నిర్వహణని తన మేనల్లుడికిచ్చేసి ఆయన విశ్రాంత జీవిత దశలోకి ప్రవేశించారు. 1976లో తన 66 సంవత్సరాల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారు ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు. మలైకల్లన్ తర్వాత మరో హిట్ సినిమా తీయలేకపోయాను అన్న చిన్నపాటి బాధ ఆయన్ను చివరి వరకు వెంటాడుతూనే ఉంది. అప్పటికే సంపాదించిన ఆస్తులు, వ్యాపారాల వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమీ లేవు కాని 25 సినిమా రంగాన్ని చిట్టచివర్లో పరాజయం పాలైన చిత్రాల వల్ల వదిలేయాల్సొచ్చింది అని చివరి రోజుల్లో సన్నిహితుల దగ్గర వాపోతుండేవారట. వారబ్బాయి డాక్టర్ ఎస్. శ్రీహరి తండ్రిగారికి సంబంధించిన సినిమా జ్ఞాపకాల్ని చాలా కాలం భద్రపరిచారు. కాని సినిమా చరిత్రకారులే ఎందుకోగాని శ్రీరాములు నాయుడు గారిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదేమైనా ఒక్క మలైకల్లన్, ఒక్క అగ్గిరాముడు, ఒక్క ఆజాద్ చాలు ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారిని, పక్షిరాజా బ్యానర్ని దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో నిలబెట్టడానికి. ఇవండి ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.